హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. లాస్ట్ షాట్లో నేను చెప్పాను నెక్స్ట్ నల్ల పూసల దండ నేను తీసుకోవడం వల్ల నాకు ఎంత బెనిఫిట్ అయింది, ఎన్ని గ్రామ్స్లో తీసుకున్నాను, వెయిట్ ఎంత పడింది, నెక్స్ట్ మనం గోల్డ్ స్కిన్ ద్వారా మనం ఎంత బెనిఫిట్ వచ్చింది అనేది చూసాము. ఫస్ట్ ఈ నల్ల పూసల దండ తీసుకున్నప్పుడు నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, అప్పుడు రేట్ ఎంత ఉంది, ఇప్పుడు రేట్ ఎంత ఉంది అనేది చూసాము. లాస్ట్ ఇయర్ గోల్డ్ రేటు లాస్ట్ నేను తీసుకునే టైంకి 7,160 రూపీస్ ఉంది. అంటే గోల్డ్ రేట్ నేను లాస్ట్ కట్టినప్పుడు 7,160. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉందంటే 24 క్యారెట్స్ వచ్చేసి 1,24,000 దాకా ఉంది. అదే 22 క్యారెట్స్ వచ్చేసి 1,11,000 11,000 దాకా ఉంది. ఇప్పుడు చూసాము నాకు ఎంత బెనిఫిట్ వచ్చింది అనేది చూసాము. ఫస్ట్ నేను గోల్డ్ స్కీమ్లో డేట్ కట్టినప్పుడు ఎప్పుడు అంటే 29/11/2023లో కట్టాను. నెక్స్ట్ నేను ఆర్నమెంట్ తీసుకునేది ఎప్పుడు అంటే ఫస్ట్ 10/2024లో తీసేసుకున్నాను. అంటే ఆఫ్టర్ 11 months తర్వాతనే నేను గోల్డ్ అనేది తీసేసుకున్నాను. నేను ఎంత అమౌంట్ కట్టాను ఈ నల్ల పూసల దండకి, నేను ఎంత అమౌంట్ కట్టాను అంటే 3,000 కట్టాను. నేను ఎంత నా చేతుల ద్వారా కట్టాను అంటే 10,000 బై హ్యాండ్ కట్టాను. నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను 29/11 కట్టాను కదా, ఇంకా తర్వాత నుంచి నేను డేట్స్ నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు లాస్ట్ మంత్ 9th వరకు కట్టాను. నేను లాస్ట్ మంత్ 9th వరకు కట్టాను, అంటే 2024 9th month వరకు కట్టాను, సెప్టెంబర్ వరకు కట్టాను. ఫస్ట్ 3,000 కట్టుకుంటూ వెళ్ళాను కదా, అలా నేను ఫస్ట్ మంత్ 3,000, సెకండ్ మంత్ 3,000 అలా ఫిక్స్డ్ అమౌంట్ కట్టుకుంటూ వెళ్ళాను. నాకు అమౌంట్ ఎంత వచ్చింది, 33,000 వచ్చింది. అదే ఆ రోజు గోల్డ్ రేట్ అంటే 29/11/2023 మీరు కావాలంటే నెట్లో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు గోల్డ్ రేట్ ఎంత పడింది 5,810 రూపీస్ పడింది. అప్పుడు చూడండి 2023 11 ఉంది, ఇప్పుడు ఇయర్ ఎంత 2025 10, అంటే 2 years తర్వాతనే మనకి అమౌంట్ చూసుకుంటే మీరు డబల్ అయిందా లేదా అనేది ఒక్కసారి గమనించండి. ఇక్కడ చూడండి 5,800 మనకి ఈ ఇయర్లో మాత్రం అంత ఎక్కువగా డ్రాస్టిక్గా చేంజ్ కావలేదు, కానీ 1,000 జస్ట్ పెరిగింది. కానీ ఈ 2024-25 మధ్యలోనే మనం అబ్జర్వ్ చేస్తే చాలా గోల్డ్ రేట్ అనేది పెరిగిపోయింది. ఇక్కడ చూడండి నేను గోల్డ్ రేట్ రాశాను ఆ రోజు గోల్డ్ రేట్. నెక్స్ట్ నాకు అక్యుములేట్ అయిన గోల్డ్ వెయిట్ అనేది కూడా చూసుకోండి. నాకు ఫస్ట్ మంత్ 0.516, సెకండ్ మంత్ 0.528, ఇలా నాకు చూసుకుంటూ వస్తే గోల్డ్ వెయిట్ అనేది నాకు తగ్గుకుంటూనే వచ్చింది. అంటే గోల్డ్ రేట్ పెరగడం వల్ల నాకు వెయిట్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. ఫస్ట్ మంత్ గోల్డ్ రేట్ ఎంత ఉంది 5,810, లాస్ట్ మంత్ ఎంత ఉంది 66,070. కానీ నేను లాస్ట్ మంత్ తీసుకునే టైంకి నాకు ఈ అమౌంట్ అనేది పడదు, ఎందుకంటే నేను ఆల్రెడీ 6670కి కట్టేశాను. నేను తీసుకునే టైంకి నాకు 7160, నేను ఎక్స్ట్రా తీసుకునే దానికే ఈ అమౌంట్ వేస్తారు. ఇక్కడ చూసుకుంటే 0.516, నెక్స్ట్ సెకండ్ మంత్ 0.528, థర్డ్ మంత్ 0.519, నెక్స్ట్ ఫోర్త్ మంత్ 0.488, ఫిఫ్త్ మంత్ అలా లాస్ట్కి నేను 0.449. ఇక్కడ చూడండి ఫస్ట్ మంత్ లాస్ట్ మంత్ చూసుకుంటేనే మనకి గోల్డ్ వెయిట్ అనేది ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో చూడండి. ఇక్కడ నేను మొత్తం నాకు 11 months తర్వాత నాకు ఎంత వచ్చింది అంటే 5.316 అనేది గోల్డ్ అనేది నాకు ఎంత అక్యుములేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10th monthలో నాకు గోల్డ్ కావాలి ఇంత, ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత 33,000కి ఎంత ఇంత అమౌంట్ నాకు అక్యుములేట్ అయిందా, గోల్డ్ వెయిట్ అనేది 5.316 అనేది నాకు వెయిట్ అనేది. నేను ఇంత వెయిట్లో ఏదైనా కానీ తీసుకోవచ్చు. కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు గోల్డ్ స్కీమ్ లేదు ఏం లేదు అనుకుంటే నేను కొనడానికి వెళ్ళాను అనుకోండి, 33,000 తీసుకెళ్తే నాకు ఎంత వస్తుంది 4.6, ఇప్పుడైతే ఇంకా ఎక్స్ట్రానే వస్తుందిలేండి. కానీ ఇక్కడ చూడండి 4.607 ఇంత వస్తుంది. కానీ నాకు తేడా ఎంత వచ్చేసింది 0.7, అంటే హాఫ్ గ్రామ్ కన్నా ఎక్కువనే వస్తుంది. ఇంకా అంటే ఇప్పుడు రేట్లకు చూసుకుంటే మనకి 1 gram కన్నా ఇంకా ఎక్కువనే అవుతుంది. ఇప్పుడు చూడండి నాకు బై హ్యాండ్ ఎంత పడింది అంటే నేను ఈ నల్ల పూసల దండ ఎంతకు తీసుకున్నా అంటే 6.603 ఉంది. నేను హ్యాండ్తో 10,000 వేసేసుకుంటే నాకు ఇది వచ్చేసింది. ఇప్పుడు ఈ 5 point ఉంది కదా, ఈ 6.603 అనేది 10,000 బై హ్యాండ్ వేస్తే నాకు వచ్చింది. కానీ ఇప్పుడు వెయిట్కి చూసుకుంటే నేను ఇప్పుడు నల్లపూస కొనాలి అనుకుంటే ఇప్పుడు అమౌంట్ అయితే 75,000 దాకా అవుతుంది. అంటే నేను వితౌట్ స్కీమ్ చెప్తున్నాను, స్కీమ్ ద్వారా కూడా చెప్పట్లేదు. 5 grams 6 grams ఇప్పుడు కొనాలి అంటే ఈ రోజు రేట్కి చూసుకుంటే మనము 75,703 అవుతుంది. కాబట్టి నేను ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ మీరు గోల్డ్ స్కీమ్ వేయాలి అనుకుంటే చిన్న అమౌంట్ అనే కాదు పెద్ద అమౌంట్ అనే కాదు
మీరు చూసుకోండి. గోల్డ్ రేట్ అనేది ఎప్పటికైనా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం ఎంత అక్యుములేట్ అయితే అంత దాంట్లో ఏదో ఒక చిన్న వస్తువునైనా తీసుకోవడానికి ట్రై చేయాలి. నేను స్కీమ్ గురించి క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ గిన ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్షియా అలీషా ఛానల్. థ్యాంక్ యూ.